అంటే 100 సంవత్సరములు తపస్సు చేస్తున్నంత కాలము కూడా గర్భము నుండి పిల్లవాడు పైకి రాకుండా గర్భములోనే ఉండేటట్టుగా చేసి పాఠమును బోధించిన వాడెవరు? నారదుడు. ఎందుకట్లా బోధించాలి అంటే ఆ పిల్లవాడు పైకొస్తే మాకు హిరణ్యకశిపుడు వచ్చే వరకు యువరాజు కాబట్టి నువ్వుండని చుట్టూ రాక్షసులు పరివేష్టించి ఆయన బుద్ధి పాడు చేసే అవకాశం ఉంది. అసలు అమ్మ కడుపులోంచి పైకి రావలసిన అవసరం లేకుండా అమ్మ కడుపులోనే ఉండి పాఠాలు వినేటట్టుగా చెప్పగలిగినంత సమర్థుడైన గురువు నారద మహర్షి. ఆయన పాఠం చెప్పాడు. ఇది నేను చెప్పట్లేదు, ప్రహ్లాదుడే చెప్పాడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన మనమునకు మరపు పుట్టదొకనాడైనన్. అసలు నేను నారదుడి దగ్గర పాఠం వినడం ప్రారంభం చేసిన దగ్గర నుంచి వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున మతిమరపింతయు కలగదు. నాకు ఎప్పుడూ మరిచిపోవడం అన్నది రాలేదు. ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. దానికి కారణం నేను కడుపులో ఉండగా నారదుడు చెప్తున్నప్పుడు ఊ ఊ అంటూ బయట విన్నది మా అమ్మ, లోపల విన్నది నేను. లోపల విన్న నేను మరిచిపోలేదు, బయట విన్న మా అమ్మ మరిచిపోయింది.